ఆలపాటి సుబ్బరాయుడు ధర్మసత్రం పొన్నూరు చుట్టుపక్కల ప్రజలకు అందిస్తున్న సేవలు మరువలేనివని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కొనియాడారు. పొన్నూరులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. తొలుత కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఆలపాటి సుబ్బరాయుడు ధర్మసత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న ఆలపాటి సుబ్బరాయుడిని స్మరించుకునేందుకు గాను కూటమి ప్రభుత్వంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆయన ఆశయాలను సుబ్బరాయుడు వారసులు కూడా ముందుకు కొనసాగించాలని ఆయన కోరారు. అనంతరం వికలాంగులకు సైకిళ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలపాటి సుబ్బారాయుడు గారు, స్వర్గీయ ఆలపాటి సుబ్బారాయుడు గారు, శ్రీమతి వెంకయ్యమ్మ గారి యొక్క దాతృత్వంతో ఏర్పడిన ఈ సుబ్బరాయుడు సత్రం కానీ, అలాగే ఏఎస్ఎం కాలేజీ కావచ్చు, గర్ల్స్ హై స్కూల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 1937వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం వారి మరణం తర్వాత ఆలపాటి చలపతిరావు గారు, ఆయన మా తండ్రి గారికి అత్యంత సన్నిహితుడు, ఇద్దరు చాలా కలిసి దగ్గరగా ఉండేవాడు, మేమందరం పిల్లలుగా ఉన్నాం అప్పుడు. మరి వారు తర్వాత దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఏ దాతృత్వంతో అయితే మన సుబ్బరాయుడు గారు దీన్ని ఏర్పాటు చేశారో దాన్ని మరింత విస్తృతంగా ఈ ప్రాంతంలో ఉన్న పరిసర ప్రజానీకానికి అందజేసే విధంగా చలపతిరావు గారు విశేషమైన కృషి చేయడం జరిగింది. దానిలోనే కాకుండా వారు మనం తర్వాత పిల్లలే మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1937వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు కాబట్టి డిసెంబర్ 26వ తారీఖున ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా వారి పేర్లు చిరస్మరణీయంగా ఉండే విధంగా ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమాలను నిర్వర్తించడానికి ప్రత్యేకమైన అనుమతి ఇవ్వడం జరిగింది. దాన్ని కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆలపాటి సుబ్బరాయుడు గారు, వెంకయ్యమ్మ గారు, ఆలపాటి చలపతిరావు గారి యొక్క వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం నుంచి వారి పేర్లు మీద ఈ సత్రం నుంచి వచ్చిన ఆదాయంలో ఇటువంటి కార్యక్రమాలు చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.